ఆ! ఐడియల్ మ్యారేజెస్ అలాంటివి చాలా ఉన్నాయి దేశంలో. చాలా మంది చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా పెరిగినాయి గూడా. ఏది ఇష్టపడి పెళ్లి చేసుకోవడం, కలిసి ఉండడం, ఎవరికి వాళ్ళు వాళ్ళ మతాన్ని అనుసరించడం. చాలా మంది జరుగుతున్నాయి. దాన్ని ఎవరం కాదనకూడదు. అది మంచిది గూడా. ఇంటర్ రిలీజియస్ కావచ్చు, ఇంటర్ క్యాస్ట్ కావచ్చు. ఇవన్నీ జరగాలి. సొసైటీ ఆ విధంగా ఆ ఫ్రీడమ్ ఉండాలి. దీన్ని ఎవరు కాదంటారండి. కనుక అభ్యుదయవాదులు మేమే అని అనుకోవడంలోనే ప్రాబ్లం ఉంటుంది. చాలా మంది అభ్యుదయవాదులు ఉన్నారు. కానీ అట్ ది సేమ్ టైం నిజాన్ని కూడా చూడడానికి, వినడానికి ధైర్యం ఉండాలి. ఇప్పుడు ఇక్కడ కాదు నేను, మీరు కనుక పత్రికలు కొన్ని ఆర్టికల్స్ వరుస పెట్టి మలయాళం వస్తే మీరు చదవండి. కౌముది, మాతృభూమి, మలయాళ మనోరమ 2009 నుంచి ఇప్పటి వరకు ఒక 100 రిపోర్ట్స్ ఉన్నాయి. వందల ఆర్టికల్స్ ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. 2009లోనే కాసర్గోడ్ జరిగినటువంటి సంఘటనలో జాకోబ్ పొన్నోజు అని చెప్పేసి డీజీపీ ఇచ్చిన రిపోర్ట్ ఉంది. ఏది హైకోర్టుకి ఇచ్చిన రిపోర్ట్ ఇది నేను చెప్పేది. కనుక ఊరికే టైంపాస్కి మాట్లాడే విషయం ఏం కాదు ఇది. దాంట్లో కాకపోతే అఫీషియల్గా లవ్ జిహాద్ జరుగుతుందా అనేది నేను చెప్పలేను. కానీ దీనికి ఆధారాలు ఉన్నాయి. అమ్మాయిల కిడ్నాప్ కేసులు ఉన్నాయి. 20 ఏళ్లుగా అమ్మాయిలు కిడ్నాప్ అయ్యేది, హిందూ అమ్మాయిల సంఖ్య విపరీతంగా ఉంటుంది దేశంలో. కావాలంటే క్రైమ్ రిపోర్ట్స్ మీరు తీసుకొని చదవండి. కేరళ లాంటి రాష్ట్రంలో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చెప్తున్న అస్సాము, బెంగాల్ వీటన్నిటిలో ఉంది, రిపోర్ట్స్ ఉన్నాయి. నేను అడగర మొత్తం ఈ జడ్జిమెంట్ కాపీస్ కూడా ఉన్నాయి. ఏ రాష్ట్రాల్లో, ఒక్క కేరళ రాష్ట్రంలోనే తిరువనంతపురం, కొల్లం, అలపుజ, లేకపోతే ఇడుక్కి ఇలాంటి ప్రాంతాల్లో విపరీతమైన అమ్మాయిల యొక్క కిడ్నాప్స్ జరుగుతాయి. కిడ్నాప్ అంటే మాయమైపోతారు, మళ్ళీ ఎక్కడో ప్రత్యక్షమవుతారు. పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ పిల్లలు మాయమైపోతారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో ఇవి జరుగుతున్నాయి. ఇది ఒక పద్ధతి ప్రకారమే జరుగుతుంది. దీనికి లవ్ జిహాద్ అందామా అనకూడదా అనేది వేరే విషయం. కనుక ఈ జరిగాక తర్వాత తెలుసుకుంటారు అమ్మాయిలు, అయ్యో నాకు మోసం జరిగింది అని చెప్పడం. ఆఫీసర్స్ కూడా, డాక్టర్స్, లేకపోతే ఈవెన్ పెద్ద పెద్ద ఆఫీసర్స్. నేను నా ఎగ్జాంపుల్ చెప్తాను ఊరికేది. జస్ట్ మా ఆవిడ డైరెక్టర్ మెడికల్ అండ్ హెల్త్ ఆంధ్రప్రదేశ్ మొన్నటి వరకు. ఆమె క్లాస్మేట్ 1980లో. చాలా లక్ష్మి, కర్నూలు, సార్ తెలవాలి. శ్రీనివాసరావు గారి కూతురు సార్. ఇది చాలా ఫేమస్ డాక్టర్ అక్కడ శ్రీనివాసరావు అంటే మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గా ఉంది. ఆ అమ్మాయి 80sలో ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్ లో ఒక ముస్లిం అబ్బాయితో వెళ్తుంది. ఎందుకంటే అక్కడ పనిచేసే డాక్టర్ అతను ముస్లిం డాక్టర్ అని చెప్పారు. నేను చూసి కాస్త ఈ అమ్మాయికి అప్పుడు పెళ్లి కాలేదు, వెళ్ళింది అక్కడ మామూలే, ఇష్టపడ్డది, పెళ్లి చేసుకున్నది, ఓ పాప కూడా పుట్టింది. కానీ ఇండియాకి వచ్చినాక తెలిసింది ఆయనకు ఆల్రెడీ ఒక భార్య ఉంది, 8 మంది పిల్లలు ఉన్నారు. ఇప్పటికీ ఉంది, ఆయన చనిపోయాడు కానీ ఆమె ఉంది, ఆమె పాప. ఇలాంటివి మోసం మోసం మోసం. ఈ కర్నూలు కేసు కనుక సార్ చెప్తున్నా నేను. నరసింహారావు గారు ఇన్వాల్వ్ అయ్యి ఆయన వదిలేసి వచ్చాడు ఆ అమ్మాయిని అక్కడే దుబాయ్లో, సౌదీకి వెళ్ళి వదిలేసి వస్తే నరసింహారావు గారు, పివి నరసింహారావు వాళ్ళకి బంధువే, తెచ్చుకున్నాడు అప్పుడు. కనుక ఇట్లా చెప్తూ పోతే ఏంటండి నాకు అర్థం కాదు. ఒక విషయం నేను అంటాను, ఈ డెమోక్రసీ ఇది పెద్ద సమస్య. డెమోగ్రఫీ కారణంగా డెమోక్రసీ కూడా నష్టం అవుతుంది. పాత బస్తీలో ఏ హిందూ ఎన్నడూ గెలవడు, ఇది 100% గ్యారంటీ. ఇది కూడా ఉంది, ఏదో ఒక క్యారెక్టర్ ఇది. ముస్లిం జనాభా పెరుగుతూ పోయే దగ్గర మీరు దీనికి నేను మొత్తం రిపోర్ట్స్ ఏమంటే ఇస్తా. అంటే బార్డర్ స్టేట్స్ అన్నింటిలో కూడా, అస్సాం, లేకపోతే బెంగాల్ ఇలాంటి రాష్ట్రాలన్నింటిలో, బీహార్లో మీరు చూడొచ్చు కూడా ఇప్పటికి కూడా అనేక ఇవి ఉన్నాయి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్. స్లోగా ఇప్పుడు కళ్ళ ముందర మా దగ్గర మలక్పేట్ కనుక